నా ఫ్రెండ్ నాకు మొన్న దాని బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అనమాట. బట్ ఆయన ఇంకొక ఫ్యూ మంత్స్లో వేరే కంట్రీ వెళ్ళిపోతున్నాడు, లాంగ్ డిస్టెన్స్ అవుద్ది అది అని చెప్పి ఉండే అనమాట. నన్ను ఒక 3 years బ్యాక్ కనుక అడిగినట్లయితే ఫర్గెట్ వేరే కంట్రీ, హైదరాబాద్ వదిలి కూడా నేను అసలు వెళ్ళడానికి రికమెండ్ చేయకపోతుండే. But the more I read news, politics, I understand where the country is heading. Okay, don't take me wrong, okay? I love my country, I love the people here, my family, my friends. But the people who are ruling this country are ruining it. And ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడంతా మన కళ్ళెదుటనే మన దేశాన్ని ఖరాబ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు కింద కూర్చొని. దాట్స్ ద వర్స్ట్ పార్ట్. ఏం అడిగినా సరే ఇది ఎందుకుందనే కాంగ్రెస్ టైంలో ఏం చేసినావు, కాంగ్రెస్ టైంలో ఏం చేసినావు, రోడ్లు కాంగ్రెస్, ఏం అడిగినా సరే కాంగ్రెస్ టైం కాంగ్రెస్ టైం కాంగ్రెస్ టైం. వాళ్ళు సరిగా లేరనే కదా బ్రో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అండ్ ఆల్సో ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే మనం క్వశ్చన్ చేయాలి. వాళ్ళ కింద మనం లేము, మన కిందే వాళ్ళు, బికాస్ దట్స్ ఆర్ మనీ. మన డబ్బులతో వాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. పెట్రోల్ కి ట్రాన్స్పోర్ట్ అండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ వేసుకున్నా సరే 50 రూపాయలు దాటదు. బట్ వై ఆర్ వి పేయింగ్ మోర్ దెన్ 100 రూపీస్? 60 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. వాట్ ఎవర్ యూ బై, ఐఫోన్ వేరే కంట్రీలో తక్కువ ఉండి ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ట్యాక్స్. ఎవ్రీ సింగిల్ థింగ్, వాటర్, నువ్వు ఏం కొన్నా సరే మన దేశంలో వీ పే క్రేజీ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. నువ్వు ఒక మంచి జాబ్ చేసుకుంటూ నానా సంకల్ నాకి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత 30% ట్యాక్స్ దొబ్బేస్తారు. ఎందుకు? టు మేక్ అ కంట్రీ బెటర్ ప్లేస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒకడు ఎమ్మెల్యే అయిందంటే మన దేశంలో వాడు చచ్చిపోయేంత వరకు వాడికి పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్. ఎవరి పైసలు? మన పైసలు. నాకు ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా, నాకు హార్ట్ అటాక్ వచ్చినా, నా పిల్లలకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా, అండ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా, మీ మమ్మీ డాడీకి ఎవరికి వచ్చినా సరే మనం వాళ్ళని తీసుకుపోయేది చర్చికి కాదు, మసీదుకి కాదు, టెంపుల్కి కాదు, వాళ్ళని తీసుకుపోయేది హాస్పిటల్కి. That means we need better doctors, better hospitals, better education system, better healthcare system, better roads. Ambulance పోవాలంటే better roads ఉండాలి. ఎన్నో కోట్లు పెట్టి నేషనల్ హైవేలు, రోడ్లు కడుతున్నాం. వితిన్ 1 month లోనే ఆ రోడ్లో బొక్కలు పడిపోతున్నాయి, బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. మళ్ళీ అదే కాంట్రాక్టర్ కి వేరే ప్లేస్ లో కూడా వర్క్ ఇస్తున్నాము. నీ పేపర్ లీక్ అవుతున్నాయి. స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీలకి ఇంత పెద్ద పెద్ద సూలలు పెట్టుకొని పోలీసులతో గుండాల్ని కలిపేసి కొట్టిపిస్తారా? ఇవన్నీ క్వశ్చన్ చేస్తుంటే నువ్వు పాకిస్తానీ ఫండెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక దేశం అభివృద్ధి చెందాలి, ఒక దేశం బాగు కోసం కాకుండా ఒక పార్టీ సంకనాకాలను చూసే వాళ్ళందరే యాంటీ నేషనలిస్ట్, వాళ్ళందరే టెర్రరిస్టులు.